ఏ శుభకార్యానికైనా శుభారంభం రేడియో జాకీలో కూడా చేశారు కాబట్టి ఒకసారి మీ వాయిస్ మాకు వినాలని ఉంది. హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు మన మస్తీ మాహీ షో. మరి మన మస్తీ మాహీ షోలో ఓ మై గాడ్, ఒకసారి యాంకర్ గా పాత్ర కూడా చేసేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి. మరి ఈ రోజు మీ అందరూ నా షోకి వచ్చినందుకు వెల్కమ్. మన ఎలాగా మరి మేనేజ్ చేస్తున్నారా 2 సీరియల్స్ ని, డేట్స్ ని, టైమ్స్ ని? డేట్స్ అంటే 15 days ఒక సీరియల్, 15 days ఒక సీరియల్ ఉంటుంది. ఖాళీ ఉండట్లేదు. అండ్ ఇలాగా యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం అనేది అంత ఈజీ కాదు. ప్రౌడ్ ఆఫ్ మీ అంటే ఓకే, నేను ఉన్న దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఐ నో ఎవ్రీ స్టెప్. కానీ తెలియాలి, తెలుగు అమ్మాయిలు, తెలుగు యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఎవరు? హాయ్ గౌతమి గారు. హాయ్ మంజుషా గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కానీ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. బట్ చాలా ప్రౌడ్, చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా సీరియల్స్లో బెంగళూరు, కన్నడ, మంగళూరు ఈ అమ్మాయిలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజంగా తెలుగు, తెలంగాణ పర్ఫెక్ట్గా మాట్లాడే అమ్మాయిలు చాలా రేర్. ఎక్కడో ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూస్ చేసి ఆల్మోస్ట్ మెయిన్ లీడ్ హీరోయిన్స్ ఎవరు కూడా తెలుగు నాకు ఎక్కడ కనిపించలే. ఫస్ట్ మిమ్మల్ని చేస్తున్నాను నేను. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ చెప్పండి, మీది ప్రాపర్ పక్కా తెలంగాణ. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చేసారు యాక్టింగ్ ఫీల్డ్లోకి? నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదే అండి. ఎలా వచ్చాను అంటే, నేను ఫస్ట్ వచ్చింది యాక్టర్గా కాదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది నా కెరీర్ యాంకర్గా. ఎస్. సో నేను ఫస్ట్ ఎన్టీవీలో, వనితా టీవీలో చేశానన్నమాట యాంకర్గా. అండ్ 2.5 years చేశాను అక్కడ. అండ్ రేడియో జాకీగా కూడా నేను చేశాను 2 years. అంటే యాంకర్గా చేసే టైంలోనే సైమల్టేనియస్గా చేసేదాన్ని ఎర్లీ మార్నింగ్. అలా ఆ తర్వాత ఈ సీరియల్ ఛాన్స్ వచ్చి సీరియల్లోకి వచ్చాను. బట్ సీరియల్స్ చేయాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉండే. అంటే లైక్ హిందీ సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏ సీరియల్ హిందీ ఎక్కువగా చూసారు? అన్నీ చూసేదాన్ని. యూ డోంట్ బిలీవ్, అన్ని ఛానల్స్. బాగా ఫేవరెట్ ఏంటి మీకు? అప్పట్లో Star 1 అని ఛానల్ వచ్చేది, ఇప్పుడు లేదు ఆ ఛానల్. అందులో మిలే జబ్ హమ్ తుమ్ అండ్ దిల్ మిల్ గయ్ సీరియల్స్ అనేవి నా ఫేవరెట్స్ అనమాట. లిటరలీ స్కూల్లో అందులోని క్యారెక్టర్ని పోర్ట్రే చేసేవాళ్ళం. నా ఫ్రెండ్స్కి కూడా ఇష్టం ఉండేది. సో నాది గర్ల్స్ స్కూల్. సో ప్రతిసారి ఎలా ఉండేదంటే, నేనే అబ్బాయి క్యారెక్టర్, అంటే హీరో క్యారెక్టర్ నేనే పోర్ట్రే చేసేదాన్ని అనమాట. సో చాలా పిచ్చి ఉండేది నాకు హిందీ సీరియల్స్ అంటే. అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ స్కూలింగ్లో, కాలేజ్లో యాంకరింగ్ చేసేదాన్ని అనమాట, స్టేజ్ షోస్. అండ్ ప్రతి లైక్ కరిక్యులర్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఉండేదాన్ని, వెళ్ళేదాన్ని, చేసేదాన్ని. సో అలా ఈ ఫీల్డ్ కెరీర్ అనేది సాఫ్ట్వేర్ సైడ్ వద్దు, ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని ఇలా. ఏంటి ఎడ్యుకేషన్ ఏంటి? బీటెక్ కంప్లీట్ అయింది. సో నేను కూడా బీటెక్ కంప్లీట్ చేసి యాంకర్లోకి వచ్చాను. మీరు బీటెక్ చేసి యాంకర్గా చేసి ఇలా. సరే, ఒకసారి మరి రేడియో జాకీలో కూడా చేశారు కాబట్టి ఒకసారి మీ వాయిస్ మాకు వినాలని ఉంది. షూర్. తెలంగాణ స్లాంగ్లో చెప్తారా? తెలంగాణ స్లాంగ్లో కావాలా? ఇచ్చి పడేస్తారా? హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు మన మస్తీ మాహీ షో. మరి మన మస్తీ మాహీ షోలో మీ అందరికీ వెల్కమ్. ఆదాబ్ జిందాబాద్, నమస్తే. బికాజ్ ఆదాబ్ జిందాబాద్ ఎందుకంటున్నాను అంటే, మరి మనం హైదరాబాద్ పోరి కాబట్టి హైదరాబాద్లో మాట్లాడాల్సి వస్తుంది. మరి హైదరాబాద్లో మాట్లాడాలి, హైదరాబాదీ భాష మాట్లాడాలి అని అంటే చాలా ఎనర్జీ, చాలా దమ్ము కావాలి. ఇప్పుడు మరి నాకు అంత లేదు. బికాజ్ నేను పొద్దున్న నుంచి ఈ హీల్స్ వేసుకొని, ఈ మేకప్ వేసుకొని, ఈ కమ్మలు పెట్టుకొని ఫుల్ అలసిపోయాను అనమాట. మరి ఈ మాటలన్నీ మాట్లాడే కన్నా ముందు మీకైతే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ సాంగ్ విన్న తర్వాత బోలని మాటలు మాట్లాడుకుందాము. మీకు తెలుసు కదా, మీ మాహి వచ్చిందంటే బోలని ముచ్చట్లు తీసుకొస్తుందని. ఆ ముచ్చట్లు అన్నీ స్టార్ట్ చేసే కన్నా ముందు మంచి పాట వేస్తే పోలే, పాటనండి. ఓ మై గాడ్. అండ్ తెలంగాణ స్టైల్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది కాదు, యాక్చువల్గా అయితే నార్మల్గానే
వెళ్తాము. లైక్ అవునవునవును. నేను చేసే షోస్ అన్ని ఎలా ఉండేవి అంటే వాళ్ళు షేర్ చేసుకుని ఆల్ ఈజ్ వెల్ ఇలా ఉండేవి. వాళ్ళ ఏదైనా సాడ్గా ఉంటే షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఏదైనా అర్థం అవ్వట్లేదు అంటే షేర్ చేసుకునే వాళ్ళు. నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే ఆర్జంగ్లో లైక్ మనం కనిపించం వాళ్ళకి, వాళ్ళు మనకు కనిపించరు. మనం మాట్లాడేసేయచ్చు నచ్చింది. కొన్నిసార్లు నాకేదైనా అనిపించినా కూడా నేను వేరే వాళ్ళ పేరు చెప్పేసేదాన్ని. సో నాకు చాలా ఇష్టం ఉండేది. వీడియో జాకీ. Yeah. ఓ మై గాడ్. సో మరి యాంకర్ గా కూడా చేశారు. బట్ మరి ఒక్కసారి యాంకర్ గా పాత్ర కూడా చేసేద్దాం. యాంకర్ అంటే ఏముండదు, రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ కైండ్లో ఉండేది. లైవ్ షోస్, నాకు లైవ్ షోస్ బాగా ఇష్టం ఉండేవి. బికాజ్ లైవ్ షోస్ చేసేటప్పుడు వాళ్ళతో మనం లైవ్గా మాట్లాడతాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాము. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లైవ్ షోస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నేను లైవ్లో ఏదైనా అడిగితే తెచ్చిచ్చేవాళ్ళు. నెక్స్ట్ డే ఆఫీస్లో ఉండేది పులిహోర అని, వాళ్ళ చెట్టి జామకాయలు, అబ్బో చాలా బాగుండేది. సో అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి. మరి ఈరోజు మీ అందరూ నా షోకి వచ్చినందుకు వెల్కమ్. మన లైవ్ షో స్టార్ట్ చేద్దాము. సీతాకోక చిలుక లైవ్ షోకి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మరి వారితో మాట్లాడే ముందు మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ చిట్కా చెప్పేస్తున్నాను. అండ్ ఒక మంచి సాంగ్ కూడా వచ్చేసింది. సో కాలర్తో ఫస్ట్ మాట్లాడేద్దాము, ఆ తర్వాత ఇవన్నీ లోకి వెళ్దాము. సూపర్ అండి. రేడియో జాకీ అంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడచ్చు, కానీ వీడియో జాకీ అంటే పర్టిక్యులర్ మనం జాగ్రత్తగా హెయిర్ అసలు ఇవన్నీ సెట్ చేసేటప్పటికి మీకు తెలుసు. అండ్ నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, మీరు ఇంటర్వ్యూస్ కూడా నేను చూస్తూ ఉంటాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది. అండ్ మీతో ఇలా చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకైతే మాత్రం ఎంత హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ మన తెలుగమ్మాయి యాక్ట్రెస్ గా అక్కడ రంగులు రాట్నం, ఇక్కడ చూస్తేనేమో చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి. అసలు 2 సీరియల్స్ కూడా చాలా టాప్ మోస్ట్ సీరియల్స్, మంచి రేటింగ్ లో, మంచి ఫేమ్ లో ఉన్నది. అండ్ ఎలాగా మరి మేనేజ్ చేస్తున్నారు ఆ 2 సీరియల్స్ ని, డేట్స్ ని, టైమ్స్ ని? డేట్స్ అంటే 15 days ఒక సీరియల్, 15 days ఒక సీరియల్ ఉంటుందండి. ఖాళీ ఉండట్లేదు. మా ఫ్యామిలీ అంతా అదే ముత్తుకుంటారు. అసలు నువ్వు వాళ్ళు పడుకున్న తర్వాత ఇంటికి వెళ్తాను, వాళ్ళు లేవక ముందు వచ్చేస్తాను. సో వాళ్ళంతా పాపం అసలు టైం స్పెండ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే నేను అదే అంటాను. అసలు ఈ స్టేజ్కి రావడానికి నేను ఎంత కష్టపడ్డాను, కొన్ని డేస్ కష్టపడతాను అని అలా వాళ్ళకి ప్యాంపర్ చేస్తూ ఉంటాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. లైక్ నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. ప్రతి స్టెప్లో ఏంటి ఇది కాదు కదా నేను చేయాల్సింది. నేను యాంకర్గా చేసేటప్పుడు కూడా ఐ యూస్ టు బి లైక్ అన్ని రేడియో జాకీగా చేస్తూ కూడా ఏదో చేయాలి, ఇది కాదు నేను చేయాల్సింది. వీడియో జాకీకి వెళ్ళాలి. వీడియో జాకీ అయిన తర్వాత కాంటాక్ట్స్ కావాలి. ఆ కాంటాక్ట్స్ వచ్చి సంపాదించుకున్న తర్వాత యాక్టింగ్ లో అమ్మయ్య ఒక ఫుల్ఫిల్ అయింది. బట్ నేమ్ కావాలి, ఫేమ్ కావాలి కదా, మంచి నేమ్ తెచ్చుకోవాలి. నేను యాక్చువల్లీ సీరియల్లోకి ఉండేది కానీ నేను వద్దాము అనుకోలేదు. బికాజ్ నేను వెళ్ళగలనా అని ఒక డౌట్ కూడా ఉండేది. కానీ లిటరల్లీ సడన్గా వచ్చేసాను. సడన్గా తీసుకున్న డెసిషన్ ఇది. లంబోదర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, నా ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసర్. అప్పుడు నేను యాంకర్గా చేసేటప్పుడే నాకు అసలు నమ్మకం లేకుండే. హీ వాజ్ లైక్ వెరీ ఎంకరేజింగ్. లేదు మీరు చేస్తారు, మీరు రండి అని. అప్పుడు ఆయన చాలా సపోర్టివ్గా ఉండే. నా కో యాక్టర్కి కూడా ఫస్ట్ సీరియలే. సో ఆయనకి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఆయన, నిజంగా చాలా సపోర్టివ్. ఆ స్టెప్ ఇప్పుడు వెనక్కి తిరిగి లేకుండా ఉంది కదా. అంటే ఈ స్టేజ్లో అంటే చెప్పొద్దు కానీ చాలా ఛాలెంజింగ్గా, అంటే నా ఫ్యామిలీలో ఎవరు లేరు, ఎక్కడా ఎవరు లేరు, సారీ, కానీ చాలా అందరు చూద్దాం చేస్తుందా అన్న ఇది ఉండే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. గాడ్ ఈజ్ విత్ మీ అండ్ సూపర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అంటే ఓకే, నేను ఉన్న దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఐ నో ఎవ్రీ స్టెప్ ఎలా వచ్చాను అనేది. అవును అవును. అండ్ అందుకే నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే కూడా భయం. లైక్ ఐ డోంట్ వాంట్ టు, బికాస్ హేట్ చేస్తానేమో అని భయం. లైక్ ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఐ డోంట్ వాంట్ టు గెట్ వీక్. కానీ తెలియాలి, తెలుగు అమ్మాయిలు, తెలుగు యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఎవరున్నారు?
మూవీస్ అంటే ఓకే, గ్లామర్ ఉండాలి, అక్కడ వాళ్ళంటే గ్లామర్ ఉంటారు, లేదంటే వాళ్ళ బాడీ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, లేకపోతే వాళ్ళ స్కిన్ టోన్ అనో, లేకపోతే వాళ్ళ ఎక్స్పోజ్ అనో ఏదో తీసుకుంటారు మెయిన్ 70 MMsలో. సీరియల్స్లో కూడా నవే డేస్తో కంపారిజన్ చేస్తే ఎవ్వరు కూడా తెలుగు అమ్మాయి ఎక్కడా లేదు మెయిన్ లీడ్. టాప్ సీరియల్స్లో ఎక్కడ జీ తెలుగు కానీ, మా టీవీ కానీ, ఎక్కడ అంటే సిస్టర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్, అమ్మ క్యారెక్టర్స్, లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి తప్ప మెయిన్ యాక్ట్రెస్గా తెలంగాణ తెలుగు అమ్మాయి కానీ, ఏపీ తెలంగాణలో ఎక్కడ తెలుగు అమ్మాయి ఉంది చెప్పండి కదా. కానీ అలా ఏం లేదు, ఛానల్స్ కూడా చాలా సపోర్టివ్ ఉందండి. బికాస్ నేను మా టీవీలో చేశాను అండ్ జీ తెలుగులో చేస్తున్నాను, ఈటీవీలో చేస్తున్నాను. ఎక్కడ కూడా వాళ్ళు ఇలా డిఫరెన్షియేట్ చేయడం అనేది లేదు. బట్ చాలా నాకు మాత్రం చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. చేయాలి ఇంకా ఇంకా చేయాలి, రావాలి, ఇంకా చాలా అందరికీ మంచి అవకాశాలు రావాలి, మన తెలుగు వాళ్ళు కూడా చాలా రావాలి. చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. అంటే ఎంకరేజ్ చేయడం, చెప్తే రిసీవ్ చేసుకోవడం కూడా. నిజంగా ఒక ఆడపిల్ల కష్టపడి ఒక సక్సెస్ జోన్కి రావడం అనేది అంత ఈజీ కాదు కదా. ట్రూ. అంటే లైఫ్ని వీడియో జాకీగా స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ టేకప్ చేస్తూ లైవ్ షూట్స్, లైవ్ ప్రోగ్రామింగ్స్ చేస్తూ, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ టేకప్ చేస్తూ, అండ్ ఇలాగా యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం అనేది అంత ఈజీ కాదు. నేను ఇప్పుడు ఇందాక మా మేనేజర్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే నేను అదే చెప్పాను, వద్దండి నాకు. బికాస్ ఐ వాజ్ ఆన్ దాట్ స్టేజ్, లైక్ ఐ వాజ్ ఆన్ దాట్ చైర్. ఐ యూస్ టు బి ఆన్ దాట్ చైర్. అంటే అక్కడ ఉండేదాన్ని, నేను ఇంటర్వ్యూస్ తీసుకునేదాన్ని. ఆ పొజిషన్కి వచ్చారు, సక్సెస్ అయ్యారు. సో నాకు కొంచెం నర్వస్ అనిపించింది, నేను ఆపోజిట్ చైర్లో కూర్చొని నేను ఆన్సర్ చేయాలంటే. మరి మా లాంటి ఎంతో మంది యాంకర్స్ కి ఒక ఇన్స్పిరేషనే కదా చెప్పండి. అయ్యో అంత పెద్ద మరి కాదా? అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే ఓకే, మనం కూడా ఇంత హార్డ్ వర్క్ చేయాలి, సో నా కేటగిరీలో నేను ఇంకా బాగా యాంకరింగ్ చేయాలి, లేకపోతే ఇంకొక అమ్మాయి నా ప్లేస్లో ఉన్న అమ్మాయి నేను కూడా యాక్టింగ్లోకి ఈ విధంగా రావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు. అంత పెద్ద మాట చూడండి ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా షేర్ చేసుకుంటుంటే, ఇలా మాట్లాడుతుంటే. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఇంత చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. బట్ నాకు ఇలా ఏడవాలని లేకుండా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, మరి ఏం చేస్తాం. కాదు, నాకు ఇంకొక సీక్రెట్ తెలిసింది ఏంటంటే ఇక్కడ హీరో గారు కూడా గౌతమి అని కాకుండా గౌతమ్ అని అబ్బాయి ఏంటి చెప్పాను కదా. అదేంటో అందరికీ లైక్ మన సీరియల్లో ఏంటి అంటే తను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో పడతాడు, నేను ఎప్పుడు తనని కాపాడుతూ ఉంటా. సో ఒకరోజు ఇలాగే అంటూ ఉండే అనమాట. యాక్చువల్లీ మన సీరియల్కి హీరో నువ్వు, హీరోయిన్ నేను. బికాజ్ నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉంటా, నువ్వు ఎప్పుడు వచ్చి కాపాడుతూ ఉంటావు. అప్పటి నుంచి తను ఇంకా నన్ను గౌతమ్ అని పిలవడం స్టార్ట్ చేసిండు. తనకు నచ్చినట్టు హీరో అని పిలుస్తాడు, గౌతమ్ అని పిలుస్తాడు, నేను తనని హీరోయిన్ అని పిలుస్తా. అలా నిజంగా చాలా బాగుంది. అండ్ మీది బెస్ట్ పేర్. అసలు బయట కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సీరియల్స్లో. అందరూ కూడా లక్ష్మిని ఎందుకు అలా ఏడిపిస్తున్నామని అడుగుతున్నారు కదా. అదంతా అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా వీడియో, ఆడియో జాకీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనల్ని ఒక సెలబ్రిటీ గుర్తుపట్టినా ఫెల్ట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఒక్క ఫేమ్ కోసం మనల్ని జనాలు గుర్తుపట్టాలని, సెలబ్రిటీస్ గుర్తుపట్టాలని, మనకంటూ ఒక పొజిషన్ రావాలనే కష్టపడుతూ ఉంటాం బేసిక్గా. సో మీరు ఆ పొజిషన్ నుంచి గుర్తుపట్టే పొజిషన్కి వచ్చారు, ఫస్ట్ స్టెప్. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? జనాలు సెల్ఫీ అడిగేటప్పుడు, మీ గురించి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే లైక్ ఎవరైనా వచ్చి ఏదైనా పిక్చర్ అని అడుగుతున్నప్పుడల్లా నాకు అమ్మా అంటే ఎవ్రీ టైం నేను ఇది ఫీల్ అవుతా. పిక్చర్ అని అడిగిన ప్రతిసారి అమ్మా ఇప్పుడు అంటే బికాజ్ టెన్షన్, ఒక అమ్మా పిక్చర్ అడుగుతున్నారు, ఓకే ఫస్ట్ వెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. బికాజ్ వాళ్ళు ఉంటేనే నేనున్నా, బికాజ్ వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఉన్నాను. వాళ్ళు ఒకసారి చూడడం ఆపేస్తే మనం లేము. సో ప్రతిదీ నాకు ప్రతిదీ ప్రైస్లెస్ నాకు. బికాజ్ ప్రతి దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ వస్తున్నా, ఇంకా ఎంజాయ్ చేస్తున్నా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా అడిగినప్పుడు. ఓకే
నన్ను వస్తుంది నాకు నాకు ఓకే నేను దేని గురించి అయితే కష్టపడుతున్నానో నాకు అది వస్తుంది అని. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రైమ్ టైం అసలు 7 o'clock అనేది చాలా టాప్ సీరియల్స్కి వాటికి అలాంటి 7 to 8:30 ఈ 3 slots అనేది చాలా ఎక్కువగా ఫేమ్ ఉన్న సీరియల్స్లో మనం బిఫోర్గా కూడా చూసామన్నమాట. సో మీకు అది ఎలా అనిపిస్తుంది ఆ ప్రైమ్ టైంలో మెయిన్ క్యారెక్టరు అండ్ హీరోయిన్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండ్ రియల్ లైఫ్లో ఒక అమ్మాయి ఒక ఉమెన్ తన హస్బెండ్ని ఎలా చూసుకుంటుంది అనే దానికి చాలా రియాలిటిక్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సీరియల్. అంటే లక్ష్మి క్యారెక్టర్ నేను చాలా ఇష్టపడి చేస్తున్నాను. అంటే ఎంత లవ్ చేస్తుంది తన హస్బెండ్ని, ఎంత గుడ్డిగా నమ్మేస్తుంది అండ్ ఎంత ఒబీడియంట్ తన ఫ్యామిలీకి అండ్ ఎంత ఇన్నసెంట్ అండ్ ఎంత సాఫ్టో అట్ ది సేమ్ టైం తన ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో ఈ క్యారెక్టర్ చేసే ప్రతిసారి అంటే లక్ష్మి క్యారెక్టర్ అవ్వచ్చు, సీతా మహాలక్ష్మి క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ చేసే ప్రతిసారి నేను ఆ ట్రాన్స్లో ఉండిపోతా. మీరు నమ్మరు, నేను ఈ సెట్లో ఉన్నంతసేపు లక్ష్మి క్యారెక్టర్లోనే ఉంటా. రంగుల రత్నం సెట్లో ఉన్నంతసేపు సీతా మహాలక్ష్మి క్యారెక్టరే. అండ్ అగ్ని పరీక్ష సీరియల్ చేశాను ప్రీవియస్గా. ఆ సీరియల్లో నేను చాలా బబ్లీ క్యారెక్టర్, చాలా యాక్టివ్ ఉంటుంది. అక్కడంతా నేను యాక్టివ్గానే ఉండేదాన్ని. సో నా ఎవ్రీ క్యారెక్టర్ని నేను ఇన్వాల్వ్ అయ్యి ఓన్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ చేస్తా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ క్యారెక్టర్స్ లైక్ లక్ష్మి ఈజ్ వెరీ స్పెషల్ క్యారెక్టర్, వెరీ స్పెషల్ క్యారెక్టర్. మీరు అన్నట్టు ప్రైమ్ టైంలో వస్తున్న సీరియల్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. లైక్ నాకు ప్రైమ్ టైంలో లైక్ టచ్ వుడ్ ఇప్పటి వరకు నేను చేసిన సీరియల్స్ 4 సీరియల్స్ అన్ని ప్రైమ్ టైమ్ సీరియల్సే. అగ్ని పరీక్ష కూడా మంచి ఫేమస్, రంగుల రత్నం కూడా దడ్లాడేస్తాం అసలు ఈటీవీలో. చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నానండి, అంతకన్నా ఇంకా మాటలు లేవు. సో ఫ్యామిలీ మెంబర్ అంటే మెయిన్ ముఖ్యంగా మన అమ్మ నాన్న విషయానికి వస్తే మన బయట ఎవరు పొగిడినా లేకపోతే ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చినా మనకు సంబంధం లేదు. మన అక్క, మన తమ్ముడు, మన అన్నయ్య లేకపోతే అమ్మ నాన్న, అసలు వీళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు మనకి ఇచ్చే కాంప్లిమెంట్స్, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం, వాళ్ళు అర్రే నా కూతురు ఇంత కష్టపడి వస్తుంది తనకి చూడాలి, ఒక స్పెషల్ వచ్చేస్తుంది కదా. అలాగే మీరు ఆ స్పెషల్ థింగ్స్ని షేర్ చేసుకోండి మాతో. మా మమ్మీ, మా డాడీ లైక్ ఫ్యామిలీలో కాకపోతే చాలామంది లైక్ నేను ఈ ఫీల్డ్కి వస్తున్నా అంటే అసలు వస్తుందా, చేస్తుందా లేదా అంటే, ఒకవేళ మా ఫ్యామిలీకి కూడా నేను లైక్ ఛాలెంజింగ్గా తీసుకున్నాను. బికాజ్ నేను ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే నేను బ్యాక్ వచ్చేస్తాను, నేను సాఫ్ట్వేర్ జాబే చేస్తాను అని. బట్ మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా చాలా సపోర్టివ్ ఉండే. అంటే చిన్నప్పటి నుంచి కూడా డాడీ నేను పెయింటింగ్ కాంపిటీషన్కి వెళ్తా అంటే వెళ్ళమ్మా, నేను ఎన్సీసీలో జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వమ్మా, నేను ఎన్సీసీలో క్యాంపింగ్కి వెళ్ళేదాన్ని చేయమ్మా, ఏది నో చెప్పేవాళ్ళు కాదు. అండ్ దో నా ఫ్యామిలీ చాలా రెస్ట్రిక్టెడ్, చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా రెస్ట్రిక్టెడ్గా కూడా ఉండేవాళ్ళు. కానీ మా పేరెంట్స్, మా మమ్మీ, మా డాడీ, చాలా ముఖ్యంగా మా డాడీ చిన్నప్పటి నుంచి వెనక పడొద్దు, ముందుకెళ్ళాలి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ మా మమ్మీ కూడా నా ఇన్స్పిరేషన్. మా మమ్మీ కష్టపడుతూనే ఉంటుంది ఎప్పుడు, నేను చూస్తున్నప్పటి నుంచి ఎప్పుడు ఖాళీగా లేదు. దే ఆర్ వెరీ సపోర్టివ్. నా ఫ్యామిలీ అంతా చాలా సపోర్టివ్. మెయిన్ వాళ్ళిద్దరే నాకు స్ట్రెంగ్త్. కాస్ట్యూమ్స్కి వస్తే మెయిన్ లీడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలి. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉండాలి, ఆర్నమెంట్స్ కరెక్ట్గా ఉండాలి, జుంకాలు కరెక్ట్గా ఉండాలి, సో బ్యాంగిల్స్ మ్యాచింగ్ ఉండాలి. అంటే కంప్లీట్ మన తెలుగు సాంప్రదాయం కదా. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పటికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి, చాలా ఆల్మోస్ట్ ఒక 200 శారీస్ వరకు తీసుకొని ఉంటా. లైక్ అన్ని సీరియల్స్ కలిపి. ఇంకా మమ్మీ శారీస్ సపరేట్, అన్నీ వాడేస్తూ ఉంటాను మమ్మీ శారీస్ కూడా. సో ఎప్పుడైనా చీటింగ్ మ్యాచెస్ చేశారా? చేయాలి కదా, తప్పదు కదా. బికాజ్ ప్రతిసారి కొంటూ ఉంటే ఇంకా ఇంట్లో అన్నీ నిండిపోతూ ఉంటాయి. సో బ్లౌజ్ చేంజ్ చేయడం, శారీని మిస్ అండ్ మ్యాచ్ చేయడం అలా చేస్తూ ఉంటాను. కానీ వెంటనే కాదు, చాలా ఒక 50 శారీస్ కట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు రీషెడ్యూల్ స్టార్ట్. సో మెయిన్ ఏంటి అంటే నాకు పర్ఫెక్షన్ అనేది చాలా, నేను ముందే చెప్పినట్టు నాకు హిందీ సీరియల్స్ అంటే చాలా పిచ్చి. మెయిన్ అక్కడ నాకు ఎందుకు నచ్చేది అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్, రెడీ అయ్యే విధానం, వాళ్ళ జ్యువెలరీ, మేకప్ అంతా. సో నాకు కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఏంటి ఇది తిను ఇలా, ఏంటి ఇది బాగాలేదు అన్నట్టు ఉండొద్దు. సో అది డబ్బులు ఎక్కువైనా సరే నేను ఖర్చు పెట్టి తీసుకుంటాను. బికాజ్ నా క్యారెక్టర్ బాగుండాలి.
బికాజ్ లక్ష్మిని చూస్తున్నారు అందరూ, లక్ష్మిని లక్ష్మిలాగే చూడాలి, లక్ష్మి ఎప్పుడు కింద పడద్దు, కింద అవ్వద్దు, అది కాన్సన్ట్రేట్ చేసి అన్ని ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తగా చూసి, కమ్మలు కూడా అన్ని, నాకు ఖాళీ దొరికిన 1 డే ఖాళీ దొరికినా షాపింగ్కి వెళ్ళిపోతాను, ఏదో ఒకటి చిన్న కమ్మ ఎందుకు కాదు తీసుకుంటా. ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయొచ్చు, బట్ 1 డే వాళ్ళతో ఫుల్ గా స్పెండ్ చేసిన 1 వీక్ వాళ్ళు ఓపిక పడతారు మన కోసం. మమ్మీ వాళ్ళు అంతే కదా. సో మరి మ్యారేజ్ అది మా మమ్మీ కూడా సేమ్ మీలాగే మ్యారేజ్ 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 అని అడుగుతున్నాను. ఇది నేను మీ గురించి అడిగాను. బట్ యా లైక్ ఇప్పుడు ప్రెసెంట్ సక్సెస్ ఇప్పుడే ఇలా ఓకే యాంకర్గా అదంతా చేస్తూ వచ్చాను, టైం పడుతుంది కదా, లైక్ ఇప్పుడే ఓకే నా కెరీర్ ఒక మంచి స్టెబుల్ సిచ్యువేషన్లో ఉంది, ఇలాంటి టైంలో నేను మ్యారేజ్ అని మళ్ళీ డిస్టర్బెన్సెస్ అంటే మ్యారేజ్ చేసుకుంటే ఆగిపోతుందని కాదు, నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, సో అది ఇప్పుడే వద్దు అని నా ఫీలింగ్. సో నేను మా మమ్మీకి అలా మమ్మీ నాకు టైం కావాలి, మమ్మీ నాకు టైం కావాలి అని బతిమలాడుకుంటూ వస్తున్నాను. మేము ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అరేంజ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అరేంజ్ మ్యారేజే మోస్ట్లీ, బట్ లవ్ కమ్ అరేంజ్ అంటే బాగుండేది. అయ్యో మీరు నన్ను బుక్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? మా మమ్మీ మేము అనుకుంటున్నాం అలా అని. అరేంజ్ మ్యారేజ్ టైంలో అప్పుడు చూడాలి, టైం ఉంది కదా ఇంకా నాకు మ్యారేజ్కి ఇంకా 2 years అన్న టైం ఉంది. బికాజ్ మీకు చెప్పాను కదా ఇప్పుడే నేను కెరియర్ తీసుకొని 2 years 3 years తీసుకొని సెట్ అవుతుంది, దీన్ని నేను ఎంజాయ్ చేయాలి కంప్లీట్ గా, ఈ కెరియర్ ని నేను ఎంజాయ్ చేయాలి. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా పలానా యాక్ట్రెస్ లా ఉంటారు లుకింగ్ లైక్ అని? ఇచ్చేవాళ్ళు, నేను వీడియో జాకీగా చేసే ఐ మీన్ లైవ్ షోస్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మీరు రష్మిక మందనాలా ఉంటారు, మీరు కీర్తి సురేష్ లా ఉంటారు, వీళ్ళిద్దరి పేరే చెప్పేవాళ్ళు. స్మైల్ ఏమో కీర్తి సురేష్ గారు లా, అండ్ ఫేస్ అంతా చూస్తే మన నేషనల్ క్రష్ రష్మిక మందన గారులా ఉన్నారు. వాళ్ళలా నేనేం ఉండను, ప్లీజ్ నన్ను మళ్ళీ మీరు ట్రాల్ చేయొద్దు, నేనేం నా ఫీలింగ్ కాదు అది, జస్ట్ జనాలు అనేవాళ్ళు. కాంప్లిమెంట్స్ ట్రోలర్స్ కూడా కాంప్లిమెంట్ కిందనే వేస్తారు. మళ్ళీ ట్రాల్ చేస్తారు, ఏం అలా అనుకుంటుంది అని అనుకుంటారు, నేను అస్సలు అనుకోవట్లేదు, నేను అలాగే ఉన్నాను. లేదు లేదు, అంటే మీరు లుకింగ్ లైక్ రష్మిక మందన గారులా అనిపించి మీ ఫీచర్స్. మరి 70mm బిగ్ స్క్రీన్ లో ఎప్పుడు కనిపిస్తారు? లేదు, ఐఎమ్ హ్యాపీ హియర్, ఇక్కడే బాగుంది కదా, ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండొచ్చు. అవును, డైలీ అందరూ డైలీ ఆంటీ వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్తే పట్టేసుకుంటారు వాళ్ళు, లిటరలీ వాళ్ళే ఇట్లా ఏడ్చేస్తూ ఉంటారు, నీకేందమ్మా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆంటీ, సీరియల్ ఆంటీ, రియల్ గేమ్ కాదు అని. కానీ బాగుంది ఈ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కదా. ఓకే, సో బయట ఎక్కువ అడుగుతూ ఉంటారా, హీరో గురించి అడుగుతుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సీరియల్స్ గురించి గుర్తుపడతారు, మిత్ర ఎలా ఉన్నాడు, మిత్ర బాగున్నాడా, మీ అత్తయ్య ఎలా ఉంటుంది, బాగుందా, స్ట్రిక్ట్గానే ఉంటారా, అలాగే స్ట్రిక్ట్గానే ఉంటారా అని అడుగుతారు. మళ్ళీ రంగుల రాట్నం గురించి కూడా అడుగుతారు, తీసుకురావద్దా వాళ్ళని కూడా అని. అయ్యో వాళ్ళు ఎందుకు వస్తారు అని. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అనగానే ఒక లక్ష్మీదేవి లాగా, ఒక ట్రెడిషనల్గా క్యూట్గా, మన ఇంట్లో మన వదిన మన అక్క మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనేంత క్యూట్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మరి సీరియల్ గురించి ఏం చెప్తారు, ఒక ఫ్యూ వర్డ్స్? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అనేది చాలా లైక్ స్టోరీ అనేది చాలా మంచి స్టోరీ అండి. ఏంటి అంటే అందరికీ కనెక్ట్ అయిపోతుంది, ఒక్క క్యారెక్టర్ కాదు, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్, అండ్ అన్ని క్యారెక్టర్స్ ప్లే చేసే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అండ్ ఆ క్యారెక్టర్స్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు కూడా. మంచి గట్టి స్టోరీ అని చెప్పాలి, బికాజ్ ఇది నేను స్టోరీ ఎప్పుడైతే విన్నానో అప్పుడే నేను యాక్సెప్ట్ చేసేసాను, బికాజ్ నాకు లక్ష్మి క్యారెక్టర్ కూడా ఎంత స్ట్రాంగ్, అండ్ ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఒక హస్బెండ్ కోసం ఎంతవరకైనా వెళ్ళగలదు అనే క్యారెక్టర్. సీరియల్లో మీరు అన్నీ చూస్తారు, లవ్ చూస్తారు, హేట్రెడ్ చూస్తారు, గొడవలు చూస్తారు, మళ్ళీ ఫ్యామిలీ మధ్యలో ఉన్న లవ్ చూస్తారు. సో మీరు మీ ఇంట్లో లైక్ మీ ఇంట్లోనే జరుగుతుంది, మనతోటే జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది చూస్తుంటే. సో మీరు అందరూ ప్లీజ్ మా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ని చూడండి, మమ్మల్ని ఇప్పటివరకు ఎలాగైతే ఆదరిస్తూ వస్తున్నారో అలాగే ఆదరించండి. ఇంత క్యూట్గా అడిగితే ఎవరు ఆదరించారో 100% ఆదరించేస్తారు. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి, ఓకేనా?
ఫస్ట్ మీ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ పేమెంట్? నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే కంప్లీట్ కెరియర్ స్టార్టింగ్ వీడియో అంటే విజేగా చేసేటప్పుడు కానీ యాంకర్గా చేసేటప్పుడు ఎక్స్పీరియన్సా పేమెంటా? పేమెంట్ మనీ. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 25,000. సో ఇప్పుడు మీ పేమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు అది రివీల్ చేయొద్దు, బట్ యా గుడ్, హ్యాపీ. హ్యాపీ హ్యాపీ. ఏ రోజైనా సరే అంటే లైక్ ఎంటైర్ కెరియర్లో మీరు మీ ఎక్స్పెన్సివ్ కౌంట్ చేసుకొని ఈ మార్జిన్లో డ్రెస్సెస్, ఈ మార్జిన్లో కాస్ట్యూమ్స్, ఈ మార్జిన్లో స్లిప్పర్స్ ఇలా అని ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకునే డేస్ నుంచి ఈరోజు ఫస్ట్ ఇది కొనుక్కుంటే చాలు అనే పొజిషన్కి వచ్చారు కాబట్టి అలా చేసుకునే డేస్ ఏంటి చెప్పండి, బెస్ట్ మెమరీ. చెప్తాను ఎగ్జాంపుల్. లైక్ అప్పుడు ఉండేది తీసుకోవాలి, పెట్టుకునేదాన్ని. వెళ్ళి ఒకవేళ చూసినా ఇది నెక్స్ట్ డబ్బులు జమ చేసుకోగానే నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి అని పెట్టుకునేదాన్ని. ఉంటాయి లైక్ ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా కొనేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా నచ్చింది, నాకన్నా ఎక్కువ నా తమ్ముళ్ళకి వాళ్ళకి నా పేరెంట్స్కి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే నాకు ఇష్టం. బికాజ్ నేను చూశాను కష్టపడడం అదంతా. సో నేను ఇప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే నా తమ్ముడు కూడా నాకు ఫోన్ చేసి కావాలి అని అంటే నేను కొని ఇస్తాను ఇప్పుడు. బికాజ్ ఒకప్పుడు నేను కొని ఇవ్వలేను, అప్పుడు ఇప్పుడు నేను కొనిస్తాను. సో ఎవరైనా నన్ను అడుగుతారు నన్ను ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అంటే నేను ఒకటే చెప్తాను, అది కొనడానికి ఎంత లోపల ఎంత ఇదయ్యానో నాకు తెలుసు. ఒక టైంలో లైక్ కొనాలి ఆ స్టేజ్లో నా ఏజ్ అది యూజ్ చేయాల్సిన ఏజ్ నాది, కానీ నేను అప్పుడు అది యూజ్ చేయలేకపోయాను. ఇప్పుడు నా తమ్ముళ్ళు యూజ్ చేయాలి, బికాజ్ వాళ్ళు కూడా నాలాగా ఫీల్ అవ్వద్దు. అలా ఇంట్లో పేరెంట్స్కి చెప్తాను. అలా ఎంతమంది తమ్ముళ్ళు? ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు. ఫస్ట్ మీరు, సెకండ్ వాళ్ళిద్దరు. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? ప్లంబింగ్ కాంట్రాక్టర్. అమ్మ? మమ్మీ యాక్చువల్గా ఏంటి అంటే మల్టిపుల్ చేస్తారు. షీ రన్స్ అ బేబీ కేర్ సెంటర్. ఇంట్లోనే బేబీ కేర్ సెంటర్ రన్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. అండ్ ఫుడ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారనమాట. కేటరింగ్, చిన్న కేటరింగ్ ఇంట్లోనే మమ్మీకి హెల్ప్ చేయడానికి వస్తారు. కొంతమంది ఆడవాళ్ళు కలిసి అందరు కలిసి కేటరింగ్ రన్ చేస్తున్నారు. అండ్ షీ టైలర్ కూడా. సో మల్టీ టాలెంటెడ్ మమ్మీ. ఖాళీ ఎప్పుడూ లేరు మమ్మీ. పెంచి చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చారు అంటే డాడీ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు డాడీ. సో వాళ్ళిద్దరు కూడా చాలా వెరీ సపోర్టివ్ అండ్ ఇద్దరు భలే ఉంటారు, కలిసిమెలిసి డెసిషన్స్ తీసుకొని. సో చాలా అండర్స్టాండింగ్. అండ్ ప్రైవసీ లేకుండా మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేస్తున్నారు? లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఇప్పటికీ అందరు ఎవరు గుర్తుపట్టరు, చాలా కొంతమందే గుర్తుపడతారు సీరియల్స్ చూసేవాళ్ళు. సో వాళ్ళు అలా వచ్చి అడిగినప్పుడు చాలా హ్యాపీ ఫీల్. బికాజ్ దానికోసమే కదా మనం కష్టపడుతుంది. ఇక్కడ వరకు రావాలి అనుకుంది ఏంటి, ఫేమ్ కోసమే. సో జనాలు గుర్తుపట్టినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, నేను చేస్తున్న దానికి నాకు ఫలితం దొరుకుతుంది అని. మీ లైఫ్లో ఎప్పుడైనా సరే స్టూపిడ్ థింగ్ చేశారా? అబో చాలా చేస్తూనే ఉంటాను. అండ్ బెస్ట్ స్టూపిడ్ థింగ్ సడన్గా అడిగితే గుర్తు రాదు, బట్ చేస్తూనే ఉంటాను చాలా. ఓకే. నాకు చాలా ఫ్రెండ్స్ ఎక్కువ. సో స్టూపిడ్ థింగ్స్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ ఎందుకు చేసినాము అని ఫీల్ అవుతూ ఉంటాం. డేలో ఎంత టైం మీరు నెట్ని యూజ్ చేస్తారు? యాక్చువల్లీ నేను ఎక్కువ ఏం చేయను, బికాజ్ మార్నింగ్ నుంచి షూట్లోనే ఉంటాం కాబట్టి అంత టైం కూడా దొరకదు. వీడియో జాకీగా చేసేటప్పుడు కూడా ఎక్కువ ఉండేదాన్ని కాదు, లైక్ ఫోన్ పట్టుకొని. నాకు రేడియో జాకీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి, వీడియో జాకీకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏమైనా చేయాలంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత అంతా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అయితే అసలుకే టైం దొరకట్లేదు. కానీ నైట్ పడుకునే ముందు అయితే పక్కా ఒక్కసారి బ్రౌజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్, పక్కా. అండ్ ఎవరైనా కమెంట్స్ ఏదైనా పెడితే మేబీ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బికాజ్ పడుకునే టైం కూడా ఉండదు కాబట్టి, బట్ చదువుతాను అందరు కమెంట్స్. చదువుతారు. సూపర్. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా ఫ్లర్ట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫ్లర్ట్ చేసేటప్పుడు ఏం ఫ్లర్ట్ చేస్తున్నాడు ఏదో తెలియదు అనుకునే సందర్భాలు ఉంటాయి కదా? నేను ఫ్లర్ట్ చేయడం అయితే లేదు, బికాజ్ నాకు అంత సీన్ లేదు. కానీ ఫ్లర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా కాలేజ్ టైంలో, పరా
అని అనిపించేది అనమాట. ఫ్రెండ్సే ఉండేవాళ్ళు వాళ్ళు, కానీ సడన్గా ఫ్లర్ట్ చేయడం ఇది కొంతమంది, నాట్ ఎవ్రీ వన్. చాలా చేసేవాళ్ళు లేపు అని సడన్గా ఒకళ్ళు తెచ్చి చాక్లెట్ ఇచ్చి చెప్పి నసుకుతూ ఉండేవాళ్ళు అనమాట. ఐ లవ్ యూ అని చెప్పి, ఏ పోరా చాక్లెట్ తెచ్చిచ్చినావు ఎలా అని అలా. సో ఫ్రెండ్స్ కదా, ఆ ఫ్రీడమ్ ఉండేది. సో వాళ్ళు లైట్ తీసుకునేవాళ్ళు. సో అలా అంటే వాళ్ళు ఇప్పటికీ ఏం క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. జస్ట్ అప్పుడు కాలేజ్ టైం ఫ్రెండ్స్ ఉంది. సూపర్ అండి. నాకైతే అంత సీన్ లేదు ఫ్లర్ట్ చేసేంత. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ని బిలీవ్ చేస్తారా? యా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పక్కా బిలీవ్ చేస్తాను. నేను నా ఫ్రెండ్స్లోనే చాలామంది, ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరివి ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెసే ఇప్పటి వరకు అయిన వాళ్ళలో. అండ్ అందరివి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. లైక్ లవ్ మ్యారేజ్ వరకు రావడం అనేది చాలా గొప్ప ఇప్పుడు జనరేషన్లో. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఒప్పించి వాళ్ళ లవ్కి వాళ్ళే స్టాండ్ తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు అందరూ. సో వాళ్ళ స్టోరీస్ చాలా మంచి స్టోరీస్. సో యా, మనం ఎక్కువగా ఇన్స్టాలో ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ, షార్ట్స్లో కానీ, యూట్యూబ్లో కానీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా బాయ్స్ పెడుతూ ఉంటారు వీడియోస్ లైక్ అమ్మాయిల గురించి. అరే ప్రపోజ్ చేస్తే తనకి మనసులో ఇష్టం ఉన్నా కూడా అమ్మాయిలు బయటికి చెప్పారు, కానీ అబ్బాయిలు ప్రపోజ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, తిప్పించుకుంటారు. సో దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయ్యో, అలా ఏం లేదు. ఒకప్పుడు అలా ఉండేది అని నేను నమ్ముతాను. బికాజ్ నా ఫ్రెండ్స్లోనే ఒక అమ్మాయి తనే ప్రపోజ్ చేసింది అండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు రీసెంట్గానే. సో ఒకప్పుడు ఉండేది అబ్బాయే ప్రపోజ్ చేయాలి, అబ్బాయి ప్రపోజ్ చేస్తేనే. ఇప్పుడు అలా ఏం లేదు. అమ్మాయిలు కూడా, చెప్పాను కదా రీసెంట్గానే మ్యారేజ్ అయింది నా ఫ్రెండ్ది, తనే ప్రపోజ్ చేసింది. మేము అడిగాము కూడా, బాగానే చేసినావు అని అంటే, ఏముంది ఇప్పుడు చెప్పలేదనుకో మళ్ళీ తర్వాత ఛాన్స్ ఉండదు, మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు లైఫ్లో. సో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరివి లవ్ మ్యారేజెసే. సో అలా ఏం లేదు ఇప్పుడు. సో అమ్మాయిలు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైక్ ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, లేకపోతే ఒక మొబైల్ కొనాలన్నా, సో మనం ఇది చేసుకోవాలి, ఈ బడ్జెట్, ఈ అమ్మాయిలు ఇలా చేయాలి అని. సో అలా మీరు ఎప్పుడైనా సరే అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఇష్టమైన థింగ్స్ తీసుకున్నారు? పక్కా ఇప్పటికే ఎవ్రీడే ఏది దేని గురించి అయినా క్యాలిక్యులేట్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు మనం దానిపైన అంత పెడుతున్నామంటే అది వర్త్ ఇట్ అయి ఉండాలి. సో ఇప్పటికీ నేను అన్ని క్యాలిక్యులేట్ చేసే తీసుకుంటాను. ఇప్పటికి సూపర్. డిస్కౌంట్స్లో షాపింగ్ చేయడం ఇవన్నీ. సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ అంటే నాకు సూర్య అంటే చాలా ఇష్టం. లైక్ లైక్ ఒకటేంటంటే అప్పటికి ఏ మూవీ చూస్తానో వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చితే వాళ్ళ పైన ఆ మూమెంట్ ఉంటుంది. బట్ సూర్య చాలా ఒబీడియంట్, చాలా డిగ్నిఫైడ్. ఎప్పుడైనా కలవాలి సూర్యని అని ఉంది. ఆపోజిట్ పర్సన్లో మీ అటెన్షన్ని ఎలా గ్రాప్ చేస్తారు మెయిల్లో? ఆపోజిట్ నేను ఎలా గ్రాప్ చేస్తానన్నా, ఇప్పుడు అటెన్షన్ మీ పైకి రావాలి అలా ఏం లేదు. పోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్ర గారే ఉన్నారు కూర్చున్నారు, ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, మాట్లాడట్లేదు అనుకోండి, నా దగ్గర ఫోన్ లేదా, నేను ఓపెన్ చేయలేనా, నాకు మెసేజెస్ రావా, నేను రిప్లైస్ ఇవ్వలేనా, ఇలా నేను సతాయిస్తుంటా. ఆటోమేటిక్గా ఫోన్ పక్కన పెట్టేసి చెప్పు ఇప్పుడు ఏంటి. సో అలా. మీకు ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టం బాగా? ఎలాంటి ప్లేసెస్ అని ఏం లేదు. బేసిక్గా నాకు ఫ్రెండ్స్ ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఫ్రెండ్ గ్యాంగ్, స్కూల్ గ్యాంగ్, బీటెక్ గ్యాంగ్, ఇంటర్ గ్యాంగ్, అట్లా అన్ని ఇప్పటికీ వాళ్ళు. సో ఫ్రెండ్స్ ఎక్కువ కదా మీకు. సో మీరు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్లో చేంజెస్ చెప్పండి. అబ్బో, స్టార్టింగ్లో అయితే నేను ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను అందరితో. నేను కొంచెం బిజీ అయ్యాను కదా. సో వాళ్ళు నేను ఇగ్నోర్ చేస్తున్నా అని ఫీల్ అయిపోయినారు స్టార్టింగ్లో. నేను మారిపోయినా, అరే నేను మారలేను బాబు, నేను సేమ్ అట్లనే డిట్టో అట్లనే ఉన్నా. జస్ట్ టైమింగ్స్ కొంచెం సెట్ అవ్వట్లేదు, ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి, అవి చేంజ్ అయిపోయాయి. చాలా స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. నైస్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ నైస్ ఫ్రెండ్స్. లేకపోతే చంపేస్తారు వీడియో చూసిన తర్వాత. కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారా మీ సీరియల్ హీరోస్, మీ హీరోస్ గురించి అడుగుతారా? నా బీటెక్లో గ్యాంగ్ ఉండేది, అమ్మాయిల గ్యాంగ్ ఉండేది. సో నా ఫస్ట్ సీరియల్ ఆదర్శ్ బాగుండే, మంచి హ్యాండ్సమ్గా ఉండేవాడు. సో అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి.
సో వాళ్ళు అడిగేవారు, ఏ ఒకసారి కాల్ చెప్పి, వీడియో కాల్ చెప్పి, చాలా బాగున్నాడు మీ హీరో అని చెప్పాను. చెప్పి ఒకసారి మాట్లాడిపించాను కూడా. మీ లైఫ్కి ఒక థీమ్ సాంగ్ని డెడికేట్ చేసుకోవాలంటే ఏ సాంగ్ని మీ లైఫ్ థీమ్ సాంగ్ డెడికేట్? నా లైఫ్కి నేను ఏ సాంగ్ డెడికేట్ చేయలేను, కానీ నేను ఒక సాంగ్ వింటే నాకు మోటివేషన్ వస్తుంది అంటే, ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, ఆ సాంగ్ ఎప్పటికీ వింటూ ఉంటారు. రెగ్యులర్గా ఆ సాంగ్. అండ్ అలా మోటివేషనల్ సాంగ్స్ బేసిక్గా అది. అండ్ చల్ చలో చలో లైఫ్ సేమిలో అండ్ ఆశాపాశం, ఈ 3 సాంగ్స్ భలే సూపర్ లిరిక్స్ అసలు. ఇప్పుడు నేను డౌన్ ఉన్నా, అమ్మో అని అలసిపోతున్నా ఇది అనిపిస్తున్నా కూడా ఆ సాంగ్స్ వింటా. లైక్ ఎంత కష్టపడితే వస్తాము, ఇంకా కష్టపడాలి అనుకుంటూ. యువర్ ఫేవరెట్ 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 ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నీ ఇష్టం, కానీ చికెన్తో చేసినవి ఏదైనా ఇష్టం. మా మమ్మీ చేసే బిర్యానీ అయితే చాలా ఇష్టం. ఎప్పుడైనా డల్ ఉన్నా, లో ఉన్నా ఫోన్ చేసి, మమ్మీ నాకు చికెన్ బిర్యానీ చేయమంటే మమ్మీ చేస్తుంది. చాలా ఇష్టం. మీ లైఫ్లో ఈ సక్సెస్ ఎలాంటి చేంజ్నిచ్చింది? చాలా చేంజ్ ఇచ్చింది. లైక్ జనాల పర్స్పెక్టివ్, వాళ్ళు మనల్ని లైక్ ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు మనతో, తర్వాత వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, చాలా ఐ హ్యావ్ సీన్ పీపుల్ విత్ డిఫరెంట్ ఫేసెస్. సో అనిపించింది, మన దగ్గర ఒక సిచ్యువేషన్ ఉంటేనే మనం అది కాదు కదా, మనం ఎలా ఉన్నా మనతో ఉండేవాళ్ళు మనకి ఇంపార్టెంట్. కానీ మనం డౌన్లో ఉన్నప్పుడు మనల్ని కుచ్చి పొడిచి పోక్ చేస్తూ, మనం మంచి సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత అదే జనాలు మన దగ్గరకు వచ్చి మనం కావాలి అంటారు కదా, నాకు వాళ్ళొద్దు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ స్టిల్ ఈ రోజు వరకు? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే రీసెంట్గానే నేను మీకు చెప్పాను కదా నాకు హిందీ సీరియల్స్ అంటే ఇష్టం అని. సో రీసెంట్గా నాకు మన జీ నుంచే ఒక ఆపర్చునిటీ వచ్చింది, సడన్గా వచ్చింది. ముంబై వెళ్ళాలి, Z5కి ప్రోమో షూట్, IPL యాడ్ ప్రోమో షూట్, యాడ్ షూట్స్. ఫస్ట్ ముంబై అనగానే ఓకే నేను వచ్చేస్తాను, బికాజ్ నాకు ముంబై ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉండే, చిన్నప్పటి నుంచి ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే నేను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, అక్కడ నేను షూట్ చేసిన ముంబై టీం ఎవరైతే ఉన్నారో ఆ ముంబై సీరియల్స్కి షూట్ చేసే టీం అనమాట. ఆ సెట్ అంతా నా ఫేస్ ఇంతే, కంప్లీట్ స్మైల్, అంటే ఏదో అచీవ్ చేసేసా. నేను ముంబైకి వెళ్ళలేదు, ముంబై నన్ను పిలిచింది, నువ్వు రా నా దగ్గరికి అని. ఆ ఫీల్లో ఉండే నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఒకటే డే షూట్ చేసింది. ఆ 1 డే ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. లైక్ ఆ ముంబై టీంతో వాళ్ళతో వర్క్ చేయడం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రైజెస్ అందుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్ నేను చాలా ఎమోషనల్. లైక్ ఇప్పుడు నా వల్ల ఎవరైనా హర్ట్ అయినా నేనే ఫీల్ అవుతా, ఎవరి వల్ల నేను హర్ట్ అయినా నేనే ఫీల్ అవుతా. ఎప్పుడు అనుకుంటూ ఉంటా అది మార్చుకోవాలి అని. సో నేను ఇంకా మార్చుకోలేకపోతున్నాను, బట్ అది మార్చుకోవాలి నేను. నా వీక్నెస్ అది. అండ్ నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఏదైనా తెలియకపోయినా కూడా, తెలియదు కదా నేను అటెంప్ట్ చేయొద్దు అనుకోను, చేస్తా. బికాస్ నాకు తెలీదు, అక్కడ నాకు ఏదైనా నా కోసం ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చు అని ఏదైనా సరే నేను బ్లైండ్గా వెళ్ళిపోతా, చేసేయాలి అంతే. సో ఎప్పుడైనా సరే అంటే ఒక కొన్ని డేస్, కొన్ని ఇయర్స్, కొన్ని హవర్స్ కొంచెం మన టైంని బ్యాక్కి తీసుకెళ్తే మీరు ఏం చేంజ్ చేసుకుంటారు? మీకు ఏం కావాలి? బ్యాక్కి తీసుకెళ్తే చాలా ఉన్నాయి. నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది చూస్ చేసుకుంటాను. ఒక టైంలో ఏమైపోయింది అంటే, తమ్ముళ్ళు వేరే దగ్గర చదువుకోవడం, వెళ్ళిపోవడం, అలా చాలా అందరూ ఒకటే దగ్గర. ఆ టైంని నేను మళ్ళీ ఉండాలి. నాకు మా నానమ్మ తాత అంటే చాలా ఇష్టం ఉండేది. చాలా పెద్ద ఫ్యామిలీ మాది, అందరం కలిసి ఉండాలి, కలిసి టైం స్పెండ్ చేయాలి. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అది ఫ్యామిలీ అది చేయాలి, బాగుండాలి ఫ్యామిలీ, అది చేస్తారు. ఓకే. సో సీరియల్స్లో వచ్చేసేటప్పటికి మన తెలుగులో ఎవరి ఇన్స్పిరేషన్ ఉంది? ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు సీరియల్ వరకు? సీరియల్స్లో నాకు చాలా ఉన్నారు, బికాస్
అందరి దగ్గర నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. లైక్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మనం తీసుకోగలిగేది ఉంటుంది. చాలా వాళ్ళు ఆల్మోస్ట్ నా సీనియర్స్ యాక్టర్స్ అందరి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. వాళ్ళు చూస్తాను వాళ్ళు ఎలా ఉంటున్నారు సెట్లో, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అందరితో సెట్లో, దాని నుంచి నేను నేర్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ సీరియల్ని నేను హరిత గారితో చేశాను. హరిత గారు ఎలా ఉండేవాళ్ళు, ఎంత ఒబీడియంట్గా ఉండేవాళ్ళు సెట్లో, ఎవరితో ఎలా ఉండేవాళ్ళు అదంతా. అండ్ ఆవిడ షార్ట్స్ చేసేటప్పుడు కళ్ళల్లో వాటర్ పెట్టుకొని ఎంతసేపు అయినా ఉంటారు ఆవిడ, వాటర్ డ్రాప్ కింద పడకుండా. అలా నేను ట్రై చేయాలి. సో అవన్నీ ఒక్కళ్ళ పేరు చెప్పలేను, ఆల్మోస్ట్ చాలా మంది నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటారు. హరిత గారు, ఇప్పుడు మా అత్తయ్య గారు, అర్చన గారు, చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఒక్కళ్ళు అని చెప్పలేను. కృష్ణవేరి బామ్మ నా అగ్ని పరీక్ష సీరియల్లో, శిరీష గారు. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఫేవరెట్ యాక్ట్రెస్ సీరియల్లోనా? బయట బయట యాక్ట్రెస్ అంటే చాలా మంది ఇష్టం, అలా అని ఏం లేదు. ఒక స్టేజ్లో కాజల్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, ఒక స్టేజ్లో రష్మిక అంటే ఇష్టం ఉండేవాళ్ళు. అలా ఒక్కొక్క స్టేజ్ అంటే నాకు పర్టికులర్గా వీళ్ళే ఇష్టం అని ఎవరు లేదండి. మూవీ బట్టి, వాళ్ళు చేసే మూవీస్ బట్టి బాగుంది కదా, వీళ్ళ క్యారెక్టర్ బాగుంది కదా, వాళ్ళ క్యారెక్టర్స్ని ఎక్కువ లవ్ చేస్తాను. అనుష్క అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ, తెలీదు ఎందుకో, బట్ అనుష్క గారు అంటే రెస్పెక్ట్ ఎక్కువ. మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అంటే మీరు పడ్డ హార్డ్ వర్క్, మీరు వెతుకుతున్న ప్రతి స్టెప్ ఎంతోమంది అమ్మాయిలకి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. అండ్ మరి లవ్ గురించి ఏం చెప్తారు? వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ లైఫ్? లవ్ అనేది ఎండ్ ఆఫ్ ది డే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పోరాడినా, నేను ఇక్కడ ఎంత చేసినా, నా లైఫ్లో కూడా లవ్ అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మన అందరి లైఫ్లో లవ్ ఉండాలి, ప్రతి ఒక్కరి లైఫ్లో. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ మన లైఫ్లో లవ్వే, ఆ తర్వాతే ఏదైనా. బికాజ్ నువ్వు ఇప్పుడు ఎంతైనా బయటికి వెళ్ళు, ఎంతైనా తిరుగు, ఎంతైనా చెయ్యి, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఇంటికి వెళ్ళాలి. అండ్ ఆ ఇంట్లో నీకు అంటూ నీ ప్రాబ్లమ్స్ కానీ, నీ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకునే పర్సన్ లేకపోతే వేస్ట్ లైఫ్. నువ్వు ఉండలేవు, మైండ్ బాగుండదు, బోరాన్ అయిపోతుంది. హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు తెలుసా? వాళ్ళ లైఫ్లో ప్రాపర్ లవ్ ఉన్న పర్సనే హ్యాపీయెస్ట్ పర్సన్. లైక్ వాట్ ఐ ఫీల్. బికాజ్ నేను మా పేరెంట్స్ని చూశాను, మా మమ్మీని మా డాడీని. ఇద్దరు చాలా బాగుంటారు. చాలా మందికి, నా ఫ్యామిలీలోనే చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వాళ్ళిద్దరిని. సో నా లైఫ్లో కూడా అలాగే ఉండాలి, అలాంటి పర్సనే రావాలి అనేది నా ఫీలింగ్. అంతే. అండర్స్టాండ్ చేసుకొని మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ, బికాజ్ నేను అన్నీ షేర్ చేసుకోగలగాలి ఆ పర్సన్తో. షూట్ అయిపోయాక ఇంటికి వెళ్తే నేను షేర్ చేసుకోగలగాలి, ఇది జరిగింది ఎలా. అది లవ్. లైఫ్ అంటారా, ఒక్కటే చెప్తానండి, లైఫ్లో బాధలు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఏమి కంప్లీట్గా హ్యాపీనెస్లో నుంచి వచ్చిన పర్సన్ అయితే కాదు. నేను చాలా చూసి వచ్చాను, చాలా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను లైఫ్లో. లైక్ నా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అలాంటి సిచ్యువేషన్స్లో అసలు దీని నుంచి కోలుకుంటామా అన్న సిచ్యువేషన్స్ కూడా ఉండే. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మేము బయటకు వచ్చాం. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, ప్రతి ఒక్కరి లైఫ్లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయి, జస్ట్ హోప్ ఉండాలి. కొంచెం టైం పట్టొచ్చు, ఎక్కువ టైం పట్టొచ్చు, చాలా టైం పట్టొచ్చు, కానీ ఎప్పుడు ఎలాగైతే ఉండిపోం, పక్కా చేంజ్ అవుతాం లైఫ్లో. నా లైఫ్ కూడా చాలా చాలా ఎగ్జాంపుల్ దానికి. అదే ఫీల్ అవుతా. ఇప్పుడు కూడా నాకు ఏదైనా సడన్గా ఏదైనా బాధ వచ్చినా కూడా, లేదు ఇది ఎక్కువ టైం ఉండదు, ఓకే ఇప్పుడు నేను బాధపడాలి, పోతుంది, తర్వాత హ్యాపీలోకి వచ్చేస్తాను. సూపర్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు మీది. అండ్ చాలా మంది అమ్మాయిలు ఇలా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గౌతమి గారిలో మంచి సక్సెస్లోకి రావచ్చు. డెఫినెట్గా ఎవరు హార్డ్ వర్క్ చేసినా మంచి పొజిషన్కి రావాలి. అండ్ మీ కోరిక ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి, ఇంకా మంచి ఫేమ్ రావాలి. సో ప్రతి ఒక్క పర్సన్ వెళ్ళినా కూడా, ప్రతి ఒక్కరు కూడా మనల్ని అన్ని పొజిషన్కి రావాలి. అంటే ఒక సమంత, ఒక నయనతార, వాళ్ళంతా మంచి పొజిషన్ తీసుకురావాలి, అంతే కదా. వాళ్ళంతా కాకపోయినా గౌతమి, అరే ఆ అమ్మాయిలా ఉండాలి అనుకుంటే చాలు, అంతే. లైక్ మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మన అమ్మాయిలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు అని ఫీల్ అవ్వాలి చాలు. ఈ రెండు కోరికలు 100% వెరీ సూన్ గానీ
జరగాలని మనస్ఫూర్తిగా నా you తరపు so నుంచి much. మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో Nice మచ్. talking to రియలీ you. రియలీ రియలీ మీన్స్ అలాట్. నేను నిజంగా అసలు ఇంటర్వ్యూస్ అంటే నాకు భయం ఈ రోజు పోయింది. అంటే అన్నీ like నాకు షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అందరితో. నేను రిజర్వ్డ్గానే ఉండాలనుకుంటా. బట్ అందరితో కలిసి ఉండాలి, అందరితో మాట్లాడాలి. నా గురించి నేను ఎక్కువ షేర్ చేసుకోవడానికి ఇష్టపడను. సో నాకు అందుకే ఆ స్టేజ్ ఆ ప్లేస్లో కూర్చొని ఇక్కడ కూర్చోాలంటే కొంచెం నర్వస్గా ఉండే. సో కానీ చూసారా, మనం అసలు ఇంటర్వ్యూ చేసామా, అన్ని షేర్ చేసుకుందాం కదా. సో నేను సూర్య, కాజల్ అన్నందుకు ఫీల్ అవ్వకండి. సూర్య గారు, కాజల్ గారు అనొచ్చు. బట్ నేను వాళ్ళని అంత ఓన్ చేసేసుకున్నాను కాబట్టి అలా అనాల్సి వచ్చింది. ఏమనుకోరు మరి, వాళ్ళు హీరోయిన్ వాళ్ళు అలానే పిలుచుకుంటారుగా. సో సో మనకి అండ్ సీరియస్లీ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. మీరు కూడా మీ టైం స్పెండ్ చేసి నాతో ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.